మాట్లాడినారు. అదేవిధంగా మా వినోదన్న అయితే ఓ పెద్ద ఛాలెంజే ముందు పెట్టిండు. మరి వాళ్ళు నిద్రపోరో తెలియదు. ఇది ఎక్కడ కొత్త పంచాయతీ పెట్టిండు, నేనేదో విమర్శిస్తాను ప్రాజెక్ట్ కట్టమంటాడా అని చెప్పని, కొత్త ప్రాజెక్ట్ కట్టమంటాడా అని చెప్పని ఛాలెంజ్ పెట్టిండు వినోదన్న. మరి బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఏం చేస్తారో చూద్దాం. దాంతోపాటు ఓ 2-3 విషయాలు నేను మీడియా ద్వారా ప్రజలందరికీ పంచుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. నిన్న భారతీయ జనతా పార్టీకి అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు, పార్లమెంట్ సభ్యులు, వికసిత సంకల్ప సభ, వికసిత భారత్ సంకల్ప సభ, సంథింగ్ లైక్ దట్, భారత వికసిత సంకల్ప సభ, ఒక పెద్ద సభను ఆయన ఆర్గనైజ్ చేసుకున్నారు. ఆర్గనైజ్ చేసుకొని దాంట్లో మాజీ గవర్నర్ గారు విద్యాసాగర్ గారు ఉన్నారు, డాక్టర్ లక్ష్మణ్ ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, హూస్ హూ ఆఫ్ బీజేపీలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా ఆ మీటింగ్లో ఉన్నది. ఇది నేను గుర్తు చేస్తా ఉన్నా. ఒకడు లేడు అందులో, బండి సంజయ్ లేడు. మొత్తం బీజేపీ అగ్రనాయకత్వం అంతా మీటింగ్లో ఉంటుంది, ఒక్కడు మాత్రమే ఆ మీటింగ్లో లేదు, అది బండి సంజయ్ గారు. రెండోది, ఇంకొక సంఘటన మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్యకాలంలో కాళేశ్వరానికి సంబంధించి కమిషన్ వాళ్ళు పిలుపునిచ్చినప్పుడు, వారు నోటీస్ ఇచ్చినప్పుడు ఈటల రాజేందర్ గారు చాలా స్పష్టంగా ఆ కమిషన్ ముందు కావచ్చు, బయటకు వచ్చి టీవీ ముందు కావచ్చు, లేకపోతే వివిధ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా 2-3 విషయాలు చెప్పారు. ఇది క్యాబినెట్ అప్రూవల్తో కట్టిన ప్రాజెక్టు. కాళేశ్వరం ఉత్తర తెలంగాణకే కాదు, తెలంగాణకే వరదాయనిగా మిగిలిపోయింది. కాళేశ్వరం వల్ల ధాన్య ఉత్పత్తి పెరిగిపోయింది, రైతుల జీవితాలు బాగుపడ్డాయి అని చెప్పని బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నటువంటి ఈటల రాజేందర్ గారు చెప్పినటువంటి ఈ 2 విషయాలను గుర్తుపెట్టుకొని నేను మాట్లాడేటువంటి అంశాలను దయచేసి శ్రద్ధగా వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది ఇట్లా ఉంటే రేవంత్ రెడ్డి రామచిలుకగా బండి సంజయ్ మారినట్టుగా కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి మీట నొక్కుతాడు, తోలుబొమ్మ లెక్క బండి సంజయ్ ఎగిరి పడుతున్నట్టుగా మాత్రమే నిన్న మాట్లాడింది తప్ప ఇంకొకటి లేదని నేను భావిస్తూ ఉన్నాను. ఒకటి, ఈటల రాజేందర్ గారి మీటింగు మొత్తం బీజేపీ అగ్రనాయకత్వం అంటే మీ టీవీలు, పేపర్లు అన్నీ ఫ్రంట్ పేజీల న్యూస్ పెడతాయి, సగం కాలమ్స్ రాసి పడేస్తాయి. పక్కన నా వార్త కూడా రావాలా అని చెప్పని ఆ స్పేస్ మేనేజ్మెంట్ కోసం చిల్లర డ్రామాలు ఆడినరా, మొత్తానికి ఒక ప్రత్యేకమైన ప్రెస్ మీట్ పెట్టినరు. అది ఆ మీటింగ్ను నలిఫై చేసేటట్టు ఒక ప్రయత్నం. రెండవది, సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పని నిన్న చిలక పలుకులు పలికిండు బండి సంజయ్ గారు. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ జరిగినట్టయితే వీఆర్ రెడీ, పార్టీ ఈజ్ రెడీ. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, లేకపోతే పార్టీ అంతా ఏ ఎంక్వైరీలన్నా పెట్టుకొని ప్రజల ముందు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరదాయిని లెక్క నిలబడ్డది కాబట్టి ఏ ఎంక్వైరీ పెట్టుకున్నా, ఎన్ని హెరాస్మెంట్లు చేసినా రైతుల కోసం మేము కొట్లాడతామని చెప్పని పార్టీ రెడీగా ఉన్నది. మరి ఈ దీంట్లో ఆల్రెడీ నోటీసులు ఎదుర్కొన్నటువంటి ఈటల రాజేందర్ కూడా సిబిఐ ఎంక్వైరీ వస్తాయి కదా. ఈటల రాజేందర్కు సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కొన్న తర్వాత సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నవాడిని పార్టీ అధ్యక్ష పదవి ఎట్లా చేస్తారు, తప్పిస్తారు కదా అని చెప్పని అదొక రెండో కుట్రకోణం. ఒకటి, మీటింగ్ స్పేస్ రావద్దు, మీడియాల కవరేజ్ రావద్దు, తనది కూడా సమానమైన కవరేజ్ రావాలా. ఒకవేళ తనన్నట్టుగానే సిబిఐ ఎంక్వైరీ జరిగినట్టయితే, ఈటల రాజేందర్ కూడా సిబిఐ కేసులో ఇంప్లికేట్ అయినట్టయితే, ఈటల రాజేందర్ బీజేపీ అధ్యక్ష పదవికి అనర్హుడు అవుతాడు. నా కుర్చీకి నేను మళ్ళీ ఆ కుర్చీ మీద కూర్చోవడానికి నాకు పోటీ ఉండదు, ఈటల రాజేందర్ని ఇట్లనే తప్పిస్తున్నది రెండో కుట్ర. మూడో కుట్ర ఏంటి అంటే, ఊరంతా ఒక దారి అంటే ఉల్పికట్ట ఒక దారి. తెలంగాణ అంతా అట్టుడికిపోతా ఉంది. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఆగమాగమైపోతూ ఉన్నారు. ఇవాళ ఈ బరకచెర్ల అని చెప్పని ఒక అడ్డమైన ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు కడతా ఉన్నాడు. మా గోదావరి నీళ్లు ఎత్తుకపోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మా బతుకులు ఎట్లా అని చెప్పని రైతులు ఆగమాగమవుతుంటే వాళ్లకు సంబంధించిన సమస్యలు మాట్లాడతలేడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడుకు మద్దతుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి మద్దతుగా అన్నట్టుగా నిన్న బనకచెర్ల గురించి ప్రశ్నలు వేసింది మీడియా వాళ్ళు. ఇంకా బనకచెర్ల సంగతి ఏంటంటే, నేను అది మాట్లాడా అని చెప్పని పక్కకు పడేసి నేను కాళేశ్వరము సిబిఐ అని చెప్పని మాట్లాడు. ఏమర్థమవుతామని చెప్పండి. బనకచెర్ల మీద చర్చ రావద్దు, సిబిఐ కేసు ఈటల రాజేందర్ మీద రావాలా, బీజేపీ అధ్యక్ష పదవికి రావద్దు, ఆ మీటింగ్ కొలాప్స్ అయినట్టుగా కనబడాలన్నట్టు చిల్లర
మనస్తత్వం. ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఒక జాతీయ పార్టీకి అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేసిన ఒక చిల్లర ప్రయత్నానికి రేవంత్ రెడ్డి రిమోట్ ఎత్తితే ఎగిరిపడేటువంటి ఒక తోలుబొమ్మ లెక్క, రేవంత్ రెడ్డి రామచిలుక లెక్క బండి సంజయ్ గారు నిన్న వ్యవహరించిన ఒక తీరు నాకు అనిపించింది. నిన్న ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే తల్లిపాలు దాగి రొమ్ముగుద్దుడు అంటే గిట్లనే ఉంటుందేమో. గోదావరి నీళ్ళు దాగి పెరిగిండు ఆయన, కరీంనారాయణే కదా. గోదావరి నీళ్లు దాగి పెరిగినోడు గోదావరి నీళ్లు చంద్రబాబు నాయుడు ఎత్తుకపోతున్నాడంటే ఆగమేఘాల మీద పార్లమెంట్ సభ్యుడు ఉండి అక్కడ ప్రజాప్రతినిధి ఉండి ఓ ప్రెస్ మీట్ పెట్టి ఏం రేవంత్ నిద్రపోతున్నావా, ముఖ్యమంత్రివా, నువ్వు కంత్రివా, నిద్రపోతున్నావా, ఆ చంద్రబాబు నాయుడుకి నీకు ఇద్దరికి దోస్తానుంటే చూసుకోరు కానీ మా నీళ్ళంతో ఎత్తుకపోకుండా నువ్వు ఇమీడియట్గా బనకచర్ల మీ గురించి మాట్లాడతావా, కాళేశ్వరం గురించి మాట్లాడతావా? ఇది తల్లి పాలు దాగి రొమ్ము గుద్దేటువంటిది. అది గోదావరి తల్లి ఏడుస్తారు ప్రతి సంవత్సరం, వీళ్ళు ఆరతి పీరతని ఇస్తారు అక్కడ. మరి ఎందుకు ఇస్తారో ఆరతులు? ఆ గోదావరి తల్లి ఏడుస్తూ ఉంది. అలా ఇటువంటి చెత్తగాళ్ళందరినీ కూడా మేము ఇలా ఎంపీలుగా శాసనసభ్యులుగా బీజేపీ నుంచి ఎన్నుకుంటే ఇలా గోదావరిని కూడా దొంగతనం చేస్తూ ఉంటే కనీసం దాని గురించి కూడా రక్షకు రావట్లేరు అని చెప్పని ఇవాళ గోదావరి తల్లి ఏడుస్తున్నట్టు ఒక పరిస్థితి, అక్కడ ప్రజలు ఏడుస్తున్నట్టు ఒక పరిస్థితి. ఇది నయవంచన, దగా, మోసం. మూడో విషయం ఏంటంటే మేడిగడ్డ ఇవాళ మార్బీ బ్రిడ్జ్ అహ్మదాబాద్లో కూలిపోయింది. ఇట్స్ ఆల్రెడీ రెస్టోర్డ్. మార్బీ బ్రిడ్జ్ కూలిపోయింది, ఆల్రెడీ రెస్టోర్డ్. అయోధ్యలో రామ మందిరానికి లీకులు వచ్చినాయి, దాన్ని కూడా నీళ్లు మొత్తం కారిపోయింది. మనం చూసినాం ఓపెనింగ్ అయిన తర్వాత. ఆడేం సిబిఐ విచారణ లేదు, లేకపోతే వాటిని పడవబెట్టలేదు. మొత్తం లక్షల ఎకరాలకు నీళ్లు అందించేసి తెలంగాణకు వరదాయినిగా మారిన ఒక ప్రాజెక్టు ఒక 2 పియర్స్లో రిపేర్కి వస్తే, క్రాక్స్ వస్తే, ఒక కరీంనగర్ మంత్రిగా ఉండి కరీంనగర్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉండి ఇమీడియట్గా ఆ ప్రాజెక్టును రిపేర్ చేయించి రైతులకు అందుబాటులో చేయాల్సిన కనీస సోయి లేకుండా చిల్లర మల్లరగా కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడే ప్రయత్నం చేసినాడు. ఎంత సిగ్గు అనిపించింది మాట్లాడుతుంటే. నాకు అనిపించింది ఎట్లా లీడర్లు అవుతారు వీళ్ళంతా, ఎట్లా లీడర్లు అవుతారు వీళ్ళు. పోలవరం కొట్టుకపోయింది, మనందరికి ఎరికే కదా. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత పోలవరం కొట్టుకపోయింది. అది కూడా అడ్డమైన కన్స్ట్రక్షనో మరి డిజైన్ లోపమో మొత్తానికి ఏదో కొట్టుకపోయింది. కొట్టుకపోయిన తర్వాత ఎవరు కూడా సిబిఐ విచారణ జరపాలని చెప్పని అడగల. ఏ ఎన్డీఎస్ఏ కూడా అక్కడికి వచ్చి పోలవరం డ్యామ్ ఎందుకు కొట్టుకపోయింది, డిజైన్ లోపమైంది, కాంట్రాక్టర్ లోపమైంది, ఎవడెవడు ఏం కమిషన్లు దొబ్బిండు అని చెప్పని ఎవడు కూడా విచారణ చేయలే. ఎందుకంటే దొందే అక్కడ ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ఎవడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయినప్పటికీ కూడా పోలవరంకి జాతీయ హోదా వస్తుంది, ఇప్పించింది బీజేపీ, ఇచ్చింది బీజేపీ. కాళేశ్వరంకు జాతీయ హోదా ఇవ్వమని అడిగితేనట తప్పైంది అని చెప్పని ఎకసెక్కాలు ఆడుతూ ఉన్నాడు నిన్న బండి సంజయ్ గారు. న్యాయమా బండి సంజయ్ గారు? న్యాయమా? మీరు పోలవరం కొట్టుకుపోయిన దానికి జాతీయ హోదా వస్తే తప్పులేదు, కానీ కాళేశ్వరం మొత్తం తెలంగాణ రైతాంగం భవిష్యత్తు మార్చినటువంటి ఒక 2 పిల్లర్స్ మాత్రమే, 85 పియర్స్ ఉన్నటువంటి ఒక పెద్ద బ్యారేజ్లో ఒక 2 పియర్స్కు రిపేర్లు రావాల్సిన పరిస్థితి ఏర్పడితే అవి రిపేర్లు చేయకుండా దానికి నువ్వు అట్లెట్లా జాతీయ హోదా ఇస్తా అని చెప్పని ఎకసెక్కాలు ఆడతాడు. జాతీయ హోదా ఇవన్నీ మంచిదైంది అనేటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఇస్తే మంచిదట, ఇక్కడ ఇవ్వకపోతే కూడా మంచిదట అంటూ మాట్లాడితే ఇది కూడా తల్లిపాలు దాగి రొమ్ముగుదినట్టు కాదా? ఇది నయవంచన కాదా? ఇది దగా కాదా? ఇది మోసం కాదా? మీరు నాయకులై ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి పాల్పడడం అంటే మీ చిల్లర రాజకీయాల కోసం ఇవాళ ఈ ప్రాంతానికి విఘాతం కలిగించే విధంగా ఒక ప్రాజెక్ట్ను రిపేర్ చేయించకుండా జాతీయ హోదా అట్లెట్లిస్తారు అని చెప్పని నువ్వే మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాలా? లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి ఒక బీజేపీ పెద్దలు ఏం మాట్లాడాలా? ఇది నయవంచన అనే ఒక విషయం వారు గుర్తుపెట్టుకోవాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. చాలాసార్లు చూస్తాం మనం కేంద్రంలో మంత్రులైనటువంటి ఒక లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ, లేకపోతే మన వెంకయ్యనాయుడు గారు, లేకపోతే మన బండారు దత్తాత్రేయ గారు, వెనవద్దే దే ద మినిస్టర్స్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు పట్టుకొచ్చుకుంటారు. పర్టికులర్గా రైల్వే మినిస్టర్లు అయితే విపరీతమైన నిధులు, పట్టణ శాఖ మంత్రులు ఉంటే విపరీతమైన నిధులు పట్టుకొచ్చుకుంటారు. ఈ సన్నాసి ఆలోచన ఏంటంటే కాళేశ్వరం జాతీయ హోదా అడిగితే కూడా తప్పనేటువంటి రీతిలో ఒక భావదారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతూ ఇవాళ కేసీఆర్ గారి పైన కాళేశ్వరం పైన దాడి చేస్తున్నట్టుగా పరిస్థితి. వాళ్ళేమో వాళ్ళ రాష్ట్రాలు బాగుపరుచుకుంటారు, మీరేమో రాష్ట్రాలు అధోగతి పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పని అడుగుతూ ఉన్నాను. ఇకపోతే
ఇకపోతే ఒక రెండు ముఖ్య విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చేట ఒక ప్రయత్నం చేస్తున్నా. కాళేశ్వరం ఏటీఎం అని చెప్పని నరేంద్ర మోడీ గారు అన్నారు మనకు కూడా ఎరికేది, దాన్ని మళ్ళా అన్నాడు ఆయన. మరి రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాను కూడా అన్నాడు కదా. నరేంద్ర మోడీ గారు పలు సందర్భాలలో రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు అని చెప్పని అన్నాడా అనలేదా? బండి సంజయ్ గారు మీరు చెప్పండి. నరేంద్ర మోడీ గారు కాళేశ్వరం మీద అన్న మాట గుర్తొచ్చింది నీకు, రేవంత్ రెడ్డి మీద ఆర్ఆర్ ట్యాక్స్ అన్న మాట నీకు ఎందుకు గుర్తురాట్లే బండి సంజయ్? ఇది ఎట్లా న్యాయం అయితే చెప్పండి. అంటే రేవంత్ రెడ్డికి రక్షకుడు నువ్వేమన్నా? రేవంత్ రెడ్డి రామచిలుకవా నువ్వేమన్నా? నువ్వేమన్నా షీల్డా రేవంత్ రెడ్డికి ఏమన్నా? ఒక్కసారి నేను రాత్రి నుంచి దొలాడుతా ఉన్నా, బికాజ్ వెన్ ఐఎమ్ మేకింగ్ దిస్ స్టేట్మెంట్ ఐ వాంటెడ్ టు బి లిటిల్ మోర్ అథెంటిక్. ఎక్కడన్నా బీజేపీకి చెందినటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర నాయకత్వం రేవంత్ రెడ్డి పైన సిబిఐ విచారణ జరగాలనో ఈడీ విచారణ జరగాలనో రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు అవినీతి పనులపైన ఒక్క మాటన్నా ఎవరన్నా మాట్లాడినరా అని చెప్పని రాత్రంతా కూర్చొని దొలాడినా. ఏఐ టూల్స్ చూసినా, గూగుల్ చూసినా, ఇవి చూసినా అవి చూసినా ఎక్కడా కనబడతలా. సిగ్గు ఎగ్గు లేదు ఇప్పుడు ఈ బండి సంజయ్ గారికి కావచ్చు, ఇంకోళ్ళకి కావచ్చు. మోడీ అన్నాడు ఆర్ఆర్ అన్నాడు, ఏటీఎం అన్నాడు. మరి మోడీ అన్న మాటలు నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? మోడీ విధానమే మా విధానం కాళేశ్వరం అంటున్నావు. మోడీ ఏమైనా రిపేర్ చేయొద్దు అంటున్నాడా? అట్లంటే ఒకవేళ కనుక కాళేశ్వరం రిపేర్ చేయొద్దని మోడీ అన్నా బండి సంజయ్ అన్నా తెలంగాణ గడ్డ మీద తిరిగాడేటువంటి నైతిక రాత ఇద్దరికి కోల్పోతారు. మరొకసారి ఏ ముఖం పెట్టుకొని మీరు కరీంనగర్ దగ్గర పోయి ఓట్లు అడుగుతారు, లేకపోతే మోడీ వచ్చి ఇక్కడ తెలంగాణలో ఏ రకంగా ప్రచారం చేస్తాడు? ఇవాళ ఇంకొక విషయం నేను ఒక 3-4 సూట్ అయినటువంటి విషయాలు నేను తెలంగాణ ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. బండి సంజయ్ గారు మీరు కూడా వినాలి కేర్ఫుల్గా. ఊకే సిబిఐ విచారణ అని అంటా ఉన్నావు కదా. రేవంత్ రెడ్డి రక్షకుడైనటువంటి ఒక బండి సంజయ్ గారు దయచేసి ఏ రకంగా రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారనేటువంటి ఒక విషయాన్ని కేంద్ర హోంమంత్రి ఓటుకు నోటు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఫిబ్రవరి 2019 నాడు ఈడీ ఎంటర్డ్ ఇంటు ద ఫ్రే. వేం నరేందర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ఉదయ్ సింహారెడ్డి గారు, ఇంకా ఎవరెవరో అందరి పేర్లు పెట్టి వాళ్ళు ఛార్జ్షీట్లో ఈ ఈడీ కేసులో ఇరికిచ్చినారు. ఏమైంది ఈ కేసు బండి సంజయ్ గారు? ఏమైంది ఈ కేసు? కేసీఆర్ గారి పైన సిబిఐ విచారణ జరగాల అని చెప్పని కోరుతున్నావు, ఈడీ విచారణ జరగాలని కోరుతున్నావు. రేవంత్ రెడ్డి మీద ఆల్రెడీ ఈడీ విచారణ నమోదైంది, ఛార్జ్షీట్ హస్ బీన్ ఫైల్. ఒక్కనాడన్నా నీ నోట్లకి వెళ్ళి ముత్యాలు రాలినాయా బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గురించి? ఒక్కసారన్నా ఈ కేసు ఏమైంది, ఈడీ ఎందుకు విచారణ జరపలేదు? ఈడీ ఒకసారి ఓటుకు నోటు కేసులో ఈయన పేరు దర్జ్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో కూర్చునే నైతిక రాతలేదని ఒక్కనాడన్నా అన్నవా? మరి మేము రేవంత్ రెడ్డి నిన్ను గెలిపించిండు అని అంటే మళ్ళీ ఏదో గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దడుకున్నట్టు ఇష్టం వచ్చినట్టు ప్రెస్ నోట్ రిలీజ్ చేపిస్తా ఉన్నావు. మళ్ళీ రుణం తీర్చుకుంటా ఉన్నావు నువ్వు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి చేస్తుండే తప్పిదాలను ప్రశ్నించకుండా కేసీఆర్ గారు 18 నెలలు అయింది ఆ గద్దెదిగి. 18 నెలలు సొల్లు పురాణం లెక్క ఇంకా కేసీఆర్ అని చెప్పని ఒక పక్కన రేవంత్ రెడ్డి రామకోటి రాస్తా ఉండే, ఒక పక్కన నువ్వు రాస్తా ఉన్నావు రామకోటి. మీకు దమ్ముంటే ఒక నిందితుడు అని చెప్పని ఈడీ పేర్కొంటున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి పైన చర్యలు తీసుకోమని చెప్పని ఓటుకు నేటి కేసు పైన కూర్చో ఈడీ దగ్గర. ఒక్కసారి పోయినవాను, ఒక్కసారన్నా ఈడీ దగ్గర పోయినావా? 1. 2, నేషనల్ ఆయిల్ కేసులో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు యంగ్ ఇండియా కంపెనీకి నేను టికెట్లు ఇప్పిస్తా, నేను పార్టీ పదవులు ఇప్పిస్తా అని చెప్పని ఆ యంగ్ ఇండియాకు నిధులు ఇప్పించినవని చెప్పని ఛార్జ్షీట్లో ఈడీ మెన్షన్ చేసింది. బండి సంజయ్ నీకు తెలుసా? ఒక్కసారన్నా మాట్లాడతావా దీని గురించి? మాట్లాడినవా? పొద్దున్న లేస్తే కేసీఆర్ సిబిఐ కేసు, కేటీఆర్ సిబిఐ కేసు, హరీష్ రావు సిబిఐ కేసు. మరి ఈ సిబిఐ కేసు ఏంది, ఈ ఈడీ కేసు ఏంది? 2. 3వ ముచ్చట, ఇది చాలా సీరియస్ క్రైమ్. ఇది నేను చెప్పబోయేది, ఇది కంప్లీట్ డార్మెంట్లో పెట్టేసిండ్రు. విజయ సంకల్ప సభ అని చెప్పని ఏప్రిల్ 23, 2024 అమిత్ షా గారు
మాట్లాడుతూ వాళ్ళ అధికారంలోకి వస్తే మొత్తం రిజర్వేషన్లు తుంగలో దొక్కుతారని చెప్పని ఒక దొంగ వీడియో మార్పు చేసిండ్రు అని చెప్పని రేవంత్ రెడ్డి గారి పైన అభియోగం చేస్తూ సాదాసీదా బీజేపీ కార్యకర్త కేసు ఫైల్ చేయలే. ప్లీజ్, ద ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని చెప్పని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉన్నటువంటి ఒక సంస్థ కేసు ఫైల్ చేసింది, అది ఢిల్లీలో. దాని మీద నోటీసులు సర్వ్ చేసిండ్రు, ఇంతవరకు ఛార్జ్ షీట్ లేదు. అడిగే దమ్ముందా? మీ సొంత నాయకుడిని రేవంత్ రెడ్డి వీడియో మార్పు చేసి రిజర్వేషన్లు మీరు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తుంగలు దొక్కుతామంటే ఈ కేసు గురించి ఇంతవరకు నువ్వు మాట్లాడతలేవు. ఇక చెప్పుకుంటా పోతే 187 కోట్ల ముచ్చట కర్ణాటక నుండి ప్రభుత్వం నుండి ప్రభుత్వ అకౌంట్ నుండి మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 187 కోట్ల రూపాయలు ఎన్నికల సందర్భంలో తీసుకొస్తే అందులో 20 కోట్లు లిక్కర్ కొన్నారని చెప్పని ఛార్జ్షీట్లు రాస్తారు. వివిధ అకౌంట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ వివిధ అకౌంట్లో డబ్బులు వేసిందంటారు. ఒక్కటన్నా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడవే? పొద్దున్న లేస్తే కాళేశ్వరం అంటుంటివి, ఫోన్ ట్యాపింగ్ అంటుంటివి, కేసీఆర్ అంటుంటివి. కాళేశ్వరం గురించి చిల్లర మల్లరగా మాట్లాడుతుండు. నేను బండి సంజయ్ గారికి నేను పంపించదలుచుకున్నా. ఈ తెలంగాణ ప్రాణధార జీవధార ఇది హరీష్ రావు గారు మొన్న ఇచ్చినటువంటి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాపీ. ఇది అద్భుతమైన పుస్తకం బండి సంజయ్ గారు. ఇది చదువుకోరి. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల వినియోగం. ఇది కాళేశ్వరం. 2 పియర్స్ కూలిపోతే దాన్ని పడావులో పెట్టిన రేవంత్ రెడ్డిని దోషిగా నిలబెట్టేట నైతిక బాధ్యత ఉన్న కరీంనగర్ ఎంపీ, కరీంనగర్ మంత్రి, నువ్వు ఇవాళ తెలంగాణ పాలిట శాపంగా మారిన విషయాన్ని బండి సంజయ్ గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. ఇంకొక ముచ్చట, అరే మీరు ఈటల రాజేందర్ గారికి మీకు ఇద్దరు పంచాయతీ ఉంటే ఊరిమూరిమి పిల్లి ఎవరి మీదనో పడ్డట్టు మీరు తెలుసుకోరు భయ్. మాకేది గల్లాలు పట్టుకోరా, బీజేపీ ఆఫీస్లో కొట్లాడుకోరు ఈటల రాజేందర్ బండి సంజయ్. పార్టీ స్టాండ్ అన్న నీది పార్టీ స్టాండ్ అని నువ్వు చెప్తున్నావు, నాది పార్టీ స్టాండ్, నాది నైతిక స్టాండ్ అని ఆయన చెప్తున్నావు. మీరు ఫస్ట్ తెలుసుకోరు. మీ అధ్యక్ష పదవుల కుర్చీల కోసం కాళేశ్వరం మీద దుమ్మెత్తి పోస్తా అంటే తెలంగాణ రైతాంగం నోట్లో బండి సంజయ్ గారు మన్ను పోసినట్టే అనే ఒక విషయాన్ని దయచేసి గుర్తు చేసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా బాధ్యత ఉంటే నీకు నిజంగానే కనుక కరీంనగర్ ప్రజలు ఓట్లేస్తే ఎంపీ అయితే, అక్కడి నుండే నువ్వు మంత్రి అయితే, మేడిగడ్డ దగ్గర కూర్చొని ఆ 2 పియర్స్ను రిపేర్ చేయించాలా. నువ్వు ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి ఫోన్ ఎత్తాడు కదా, నువ్వు ఫోన్ చేయగానే ఎత్తాడు, ఎక్కడ పడితే అక్కడ ఫోన్ ఎత్తాడు. రిపేర్ చేయించండి. మా వినోదన్ అన్నట్టు దమ్ముంటే, ధైర్యం ఉంటే, ఢిల్లీలో నీకు నిజంగానే పరపతి ఉంటే, రేవంత్ రెడ్డి మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, ఆ తుమ్మిడిహెట్టు దగ్గర 152 ఫీట్ల ఎత్తుకు ప్రాజెక్టు కట్టరి, మీటర్ల ఎత్తు దగ్గర ప్రాజెక్టు కట్టరి. చిల్లర మల్లరగా మాట్లాడి మీరు పలచన కాకండి. తెలంగాణ ఉద్యమకాలంలో చాలాసార్లు అంటుంటివి, తెలంగాణకు శాపం, తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటిది ఆంధ్ర నాయకులు కాదు, తెలంగాణలో ఉంటూ తెలంగాణ నాయకులే బానిస మనస్తత్వంతో బాధ్యతారాహిత్యంతో వ్యవహరించి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పినాం. ఇవాళ తెలంగాణ వచ్చిన 10-12 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళా తెలంగాణకు ఆంధ్ర పాలకవర్గం అన్యాయం చేస్తూ ఉంటే బండి సంజయ్ కరీంనగర్ అంటే ఒక గుండెకాయ తెలంగాణకు, విప్లవాల గడ్డ అది. ఆ గడ్డ నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి ఎంపీ, పార్లమెంట్ సభ్యుడు, మంత్రి అయి ఉండి తెలంగాణకు అన్యాయం చేస్తున్న చంద్రబాబుని అడగడు, చంద్రబాబుతో కుమ్మక్కైనటువంటి రేవంత్ రెడ్డిని అడగడు, రైతాంగం నోట్లో మన్ను కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు, మీడియా దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ లట మళ్ళీ ఇక సుతపలుకులు మలుపుతా ఉన్నారు. అందరికీ అవకాశం ఇచ్చిండ్రట, మాకొక్కసారి అవకాశం ఇవ్వాలట. అవకాశం ఇవ్వకపోతేనే ఇంత ఆగమాగం చేస్తూ ఉన్నారు మీరు. ఇక ఇస్తే ఏం చేస్తారు ఆగం చెప్పుని? మొత్తం ఆంధ్రాకో లేకపోతే ఇంకెక్కడికో మొత్తం తాకట్టు పెట్టేస్తారు మీరు, గుజరాత్కు తాకట్టు పెట్టేస్తారు. థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అసలు బండి సంజయ్ గారు కాళేశ్వరం మీద మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది.
అసలు ఆయన అదృష్టం ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణలో ఉన్న ఒక మేధావి అయిన వినోద్ కుమార్ గారి మీద నువ్వు ఎంపీ గెలవడమే ఒక పెద్ద ఫ్లూకు. కరీంనగర్ జిల్లాలో ఫ్లూక్లో గెలిచినావు, అయిపోయింది. నీ అదృష్టం మంచిగా ఉంది, గెలిచినావు, అయిపోయింది. నేను ఒక్కటే అడుగుతున్నా, బండి సంజయ్ గారు ఇంతకుముందు మా శ్రవణ్ కుమార్ గారు అన్నారు,